అయ్యగారు మా అబ్బాయి మీ కాలేజీలో చదవాలనుకుంటున్నాడు. చదవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఇక్కడ సీట్ దొరకాలి కదా. అలా అనొద్దయ్యా, మీ కాలేజీలో చదివితే ఆడి బతుకు బాగుపడిద్దని ఆశపడుతున్నాడు. ఆశ అందరికి ఉండిద్ది. ఇక్కడ చదవాలంటే సంవత్సరానికి 3 లక్షలు అవుతుంది. మీరు చూస్తే పేదల్లో ఉన్నారు, మీ వల్ల అయిద్దా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆయన చెప్పింది 3 లక్షలే, 30 లక్షలు కాదు. ఈ కాలేజీలో సీట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? సరే, ఫామ్ ఫిల్అప్ చేసి రేపు 1,00,000 రూపాయలు కట్టండి. మిగతా డబ్బులు ఎప్పుడు కట్టాలో చెప్తాను. లక్ష్మి, పిల్లోడిని ఇంటికి తీసుకెళ్ళు, నేను డబ్బుల పని మీద ఇల్లు వస్తాను. ఎందుకురా మీ నాన్నంటే నీకు అంత కోపం? అదేమన్నా చిన్న కాలేజ్ అనుకుంటున్నావే? మా సార్ దగ్గర నసుకుతున్నాడు. అరే, మీ నాన్నని అర్థం చేసుకుంది ఇంతేనా? అసలు మీ నాన్న ఏ బాధలో ఉన్నాడు నీకు తెలుసా? సార్, మీ రిపోర్ట్స్ అన్ని వచ్చేసినాయి. మీ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు అర్జెంట్ గా ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయడం మానేస్తేనే మీ బాడీలో చాలా పార్ట్స్ డ్యామేజ్ అయినాయి. 6 నెలలు మెడిసిన్ వాడితే కానీ నేను ఏ విషయం చెప్పలేను. మెడిసిన్ ఎంతైతే అండి? మెడిసిన్ అంతా ఖరీదైందే వాడాలమ్మా. ఇంచుమించు 2 లక్షల దాకా అవుతుంది. 2 లక్షల? 10 లక్ష్మి, వెళ్ళిపోదాం. అమ్మా, నన్ను క్షమించమ్మా.